హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఈ డాల్తో కృష్ణ బొమ్మ ఎలా చేయాలో చూద్దాము. దానికి టైనీ డాట్స్ చిన్న డాల్స్ దొరుకుతాయి మనకి. సో అవి కొనుక్కోవాలన్నమాట. సో ఈ బొమ్మని మనము ఇలా హెయిర్ అనేది రిమూవ్ చేసేయాలి. సో హెయిర్ రిమూవ్ చేసేస్తే ఇలా వస్తుంది మనకి. సో దీంతో కృష్ణని ఎలా చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ ఈ డాల్కి మనం బ్లూ కలర్ వేద్దామండి. సో నేను ఈ ఫేస్కి అలాగే ఈ బాడీకి బ్లూ కలర్ వేయాలి. సో దీనికి ఈ ఫ్యాబ్రిక్ కలర్ అయితే తీసుకున్నాను. సో మొత్తం హ్యాండ్స్ అలాగే బాడీ ఫేస్కి కూడా బ్లూ కలర్ వేసేద్దాం కృష్ణ కాబట్టి. సో ఇలా బ్లూ కలర్ అయితే వేసుకోవాలండి. హ్యాండ్స్ లెగ్స్ వచ్చి కొంచెం ఈ పాదాలకు వేసుకుంటే సరిపోతుంది. సో కలర్ వేసిన తర్వాత మనము క్లేతో ఏం చేయాలో చూద్దాము. సో క్లేతో మనము దీనికి డ్రెస్ అలాగే హెయిర్ ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే హెయిర్ మనం రిమూవ్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు ఈ కృష్ణకి క్లేతో డ్రెస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో ఇలా క్లే తీసుకొని దీనికి కింద ఇలా వి షేప్లో కట్ చేసుకోండి. సో డ్రెస్ లెంత్ చూసుకొని ఈ క్లే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా తీసుకొని సో ఇలా ధోతి అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము దీనికి డీటెయిల్స్ మార్క్ చేసుకోవాలి ఇలాగా. సో ఇలా డీటెయిల్స్ అన్నవి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దీనికి హెయిర్ ప్రిపేర్ చేసుకోవాలండి కృష్ణకి. సో ఈ షేప్లో మీరు క్లేని తీసుకోవాలి, బ్లాక్ కలర్ క్లేని. దీన్ని సో హెయిర్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా నీట్గా అతికిచ్చేయాలి. సో ఇలా హెయిర్ అయితే నీట్గా అతికించాలండి. తర్వాత మీకు నచ్చిన షేప్లో ముందుగానే ఈ క్లే డ్రై అవ్వకముందే మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో హెయిర్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇలా డీటెయిల్స్ హెయిర్కి కూడా ఇవ్వాల్సి వస్తుందన్నమాట మనము. సో ఈ విధంగా హెయిర్ కూడా మార్క్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ మనం పువ్వుల దండ చేయాలండి. దానికి ఇలా క్లే తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. దానికి ఇలా సూది కానీ లేకపోతే ఇలాంటి టూల్ ఉంటే మీకు దీంతో ఇలా డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో అది మనకి ఇలా వచ్చేస్తుంది పువ్వుల దండలాగా. సో మొత్తం ఇదంతా కంప్లీట్ అయినంత వరకు దాన్ని పువ్వుల దండలా షేప్ చేయాలి. నెక్స్ట్ అయితే మీరు ఆర్నమెంట్స్ మీ నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది నేను కిరీటము పెడుతున్నాను. సో ఇలా
క్లేతో మీకు నచ్చిన విధంగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నేను ఇయర్ రింగ్స్ ఇలా పెట్టాను, అలాగే ఈ దండ పెట్టాను. సో మనము స్టోన్స్, లేస్ కానీ చైన్ కానీ ఏమైనా ఉంటే దీన్ని బాగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకా ఫ్లూట్ ఒకటి చేయాలి, ఎలా చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ అయితే మీరు మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి. నా దగ్గర ఇలా కుందన్స్ ఉన్నాయి, సో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ చైన్ వేసాను. సో మనం నచ్చిన విధంగా డెకరేట్ చేసుకుందాం. అలాగే దీంతో టూత్పిక్తో నేను ఫ్లూట్ అయితే రెడీ చేస్తాను. సో దీనికి కూడా మనము కొంచెం ఎల్లో కలర్ కానీ ఏదైనా గోల్డ్ కలర్ కానీ వేసి ఫ్లూట్గా రెడీ చేద్దాం. సో క్యూట్ కృష్ణ అయితే రెడీ అయ్యారండి. మీరు మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. నేను టూత్పిక్కి ఇలా ఎల్లో కలర్ వేసి దీని ఫ్లూట్ రెడీ చేశాను. అలాగే మీకు నచ్చిన ఆర్నమెంట్స్ డిజైన్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ చైన్ ఉంది, సో దీంతో నేను కొంచెం మేకప్ చేశాను. తర్వాత అలాగే నామం పెట్టాను. సో మీకు నా కృష్ణుడు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.